అమ్మ ఒక అద్భుతం, దేవుడిచ్చిన వరం. అందుకే పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కూడా అమ్మ కంటికి చిన్న పిల్లల్లానే కనిపిస్తారు. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ సెగ్మెంట్ లో మనం చేస్తున్న వడాపావు, అది కూడా డిఫరెంట్ స్టైల్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం చేసే డిఫరెంట్ వడాపావుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. వడాపావు చేస్తున్నాము, కానీ ఎప్పుడు రెగ్యులర్గా చేసినట్టు మనకి కాదండి, కొంచెం డిఫరెంట్ స్టైల్లో పిల్లలు చాలా ఇష్టపడే విధంగా. అయితే మనం చేసే డిఫరెంట్ వడాపావుకి కావాల్సింది ఫస్ట్ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకున్నాం. ప్యాన్ కొంచెం వేడయ్యే లోపల ఇక్కడ నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి, ఒక బౌల్లో వేసుకొని మొత్తం స్మాష్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే మనం ఇలా వడాపావ్ అయినా సరే ఏదైనా ఒకటి ఆలుగడ్డతో చేసుకునేటప్పుడు ఉడికిన వెంటనే ఆలుగడ్డని తీసి పక్కన పెట్టేయాలండి. లేదంటే అలాగే వాటర్లో ఉంచామనుకోండి, ఆలుగడ్డ అంతా నీళ్ళుగా అయిపోతుంది. అందుకే ఎప్పుడు ఆలుగడ్డ ఉడకబెట్టినా ఫస్ట్ వాటర్ తీసేసి పక్కన పెట్టుకుంటే ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఆలుగడ్డ మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది కదా, ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం, ఇంకా ఈ ఆలుగడ్డకి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుగడ్డని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన మనం ప్యాన్ పెట్టాం కదా, ఇది వేడిగా అయింది. ఇందులో మనం నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత వేస్తే గనక ఆవాలు మంచిగా విచ్చుకుంటాయండి. ప్యాన్ చాలా వేడిగా ఉంది కాబట్టి నూనె కూడా వేడిగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, చూడండి ఎంత చక్కగా విచ్చుకుంటున్నాయో. ఆవాలు వేసిన తర్వాత ఇందులో మనం వేస్తున్నాం వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి. సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేసిన తర్వాత గ్రీన్ చిల్లీ, అదే పచ్చిమిర్చి ఉంటుంది కదా, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఇవి చాలా సన్నగా తరిగి పెట్టాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, పిల్లలు తినేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళకి కారం ఉంటుంది కదా, కారం తెలియకుండా ఉండడానికి సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి. అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసేటప్పుడు ఇలా చిన్నగా వేసారనుకోండి బాగుంటుంది. కరివేపాకు కూడా చిన్నగా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న ఆలుగడ్డని ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఈ ఆలుగడ్డని మంచిగా కలిపేద్దాం. ఈ తాలింపంతా మంచిగా ఆలుగడ్డకి పట్టుకునేలాగా కలిపేద్దాం. మనం వడాపావు చేసే ముందు ఫస్ట్ ఆలుగడ్డని ఇలాగే చేసుకుంటాం కదా, కర్రీలాగా. ఆల్మోస్ట్ ఆలు బోండా చేసుకుంటాం కదండి, మన వడాపావు కూడా ఆలు బోండా చేసుకున్నట్టుగానే చేసుకోవాలి. అయితే ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా ఆలు బోండాకి మామూలు శనగపిండి వాడతాం కదా, అలా కాకుండా బాంబే బేసన్ అని మనకి సపరేట్గా దొరుకుతున్నది. అది చాలా కోటింగ్ చేస్తే చాలా పల్చగా పట్టుకుంటుంది. అందుకే బాంబే బేసిన్ కనుక యూస్ చేస్తే వడాపావుకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న ఆలుగడ్డ కూరని ఈ బౌల్లోకి వేసేసుకుందాం. చల్లారిన తర్వాత మనం కొంచెం బజ్జీల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేద్దాం. యాక్చువల్లీ వడాపావ్ అంటే మనమైతే బర్గర్లు, పిజ్జాలు అలాంటివన్నీ పక్క దేశం వాళ్ళ నుండి వచ్చినవి కదండి. ఈ వడాపావు ఇండియన్ బర్గర్ అంటారండి. సో ఎందుకంటే మనం ఇండియాలో చేసుకుంటాం కదా, జనరల్గా ఎక్కువ ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో తింటాం కదా, దీన్ని ఇండియన్ బర్గర్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇది చల్లగయ్యే లోపు నేను పిండి కలుపుకుంటాను బజ్జీల్లాగా చేసుకోవడానికి. ఇక్కడ నేను తీసుకున్నాను బాంబే బేసన్ అండి. దీంట్లో కొన్ని నీళ్లు వేసుకొని కొంచెం పల్చగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కువగా పల్చగా చేసుకున్నాం అనుకోండి ఉండలు అలాగే ఉంటుంది. అందుకే ఫస్ట్ కొంచెం నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసుకున్నాం అనుకోండి మనకి ఉండలు కట్టకుండా ఈజీగా కలిసిపోతుంది అన్నమాట. ఉండలన్నీ పోతున్నాయి కదా, కొంచెం గట్టిగా కలిపితే కనుక ఉండలు పోతాయి. ఇలా ఉండలు పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం నీళ్లు
ఈ పిండికి సరిపడా కొంచెం ఉప్పు వేద్దాం. ఇక్కడ పిండి తడుపుకున్నాం కదా, అలాగే స్టవ్ మీద కొంచెం ఆయిల్ కూడా పెడదాము. మనం డీప్ ఫ్రై చేయబోతున్నాం కదా, మనం పిండి కడుపుకొని అన్ని రెడీగా పెట్టుకునే లోపల ఆయిల్ కూడా వేడెక్కుతుంది. సో చూడండి, ఇలా పల్సగా కలిపి పెట్టుకున్నాను. పిండిని ఇలా పక్కన పెట్టేసి ముందుగానే చేసి పెట్టుకున్న ఆలుగడ్డ కూర ఉంది కదా, వీటిని చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి. అందుకని ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ పెట్టుకొని చిన్న చిన్నగా, మనం వడాపావు నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసినట్టు కాదు, కొంచెం డిఫరెంట్గా చేస్తానన్నాను కదా, ఆ డిఫరెంట్గా చేసేది ఏమీ లేదండి. కొంచెం ఇక్కడ చూసారా, వడాపావుని ఎప్పుడు ఇలా ఫ్లాట్గా చేస్తాం కదా, అలా కాకుండా నేను రౌండ్గా, చిన్న చిన్న రౌండ్గా, ఎగ్జాక్ట్గా పునుగుల్లాగా చేస్తానండి. చూడండి ఇలా. సో ఇక్కడ నూనె వేడిగా ఉంది. ఇప్పుడు ఆలుగడ్డ కూరని మనం రౌండ్గా చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఈ పిండిలో వేసి లైట్గా కోటింగ్ చేయాలి, మరీ ఎక్కువగా కాదు. ఇలా ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా నూనెలో వేసేస్తే సరిపోతుంది. లైట్గా కోటింగ్ అండి, ఎక్కువగా కాదు, మరి ఎక్కువగా పిండి పట్టుకోకుండా లైట్గా ఇలా మంచిగా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇంట్లో బజ్జీలు చేసుకుంటాం కదా, అలాగే. ఇప్పుడు ఆలుగడ్డ కూరతో మనం చేసుకున్న వడలు అయితే రెడీగా అయ్యాయి. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా, బ్రౌన్ కలర్. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. చిన్న చిన్నగా చిట్టి చిట్టిగా ఉన్నాయి కదా ఆలు వడలు. సో ఇప్పుడు ఈ వేడి వేడి నూనెని మనం పక్కన పెట్టుకుంటాం. అయితే నూనె చాలా వేడిగా ఉంది కదా, ఇప్పుడు నేను 2 పచ్చిమిర్చీలు తీసుకున్నాను. పచ్చిమిర్చీలని మధ్యలో ఒకసారి ఇలా సన్నగా కోసి వీటిని ఈ నూనెలో వేసేస్తున్నాను. అవి చక్కగా వేగుతాయి. ఈలోపు నేను ఇక్కడ పావు తీసుకున్నాను, ఇక్కడ వడలున్నాయి, ఇక్కడ పావు ఉంది. సో రెండింటిని కలిపితే వడపావు అవుతుంది. అయితే మనం ముందుగా పావుని చూడండి, చెప్పాను కదా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తానని, అందుకే ఇలా నైఫ్ పెట్టి రౌండ్గా కట్ చేసుకున్నాను. రెండు కూడా ఇలా కట్ చేసుకున్నాను. అయితే వీటిని తీసి పక్కన పెట్టేస్తున్నా. మధ్యలో ఉన్న ఈ బ్రెడ్ని పక్కన పెట్టుకున్నాం కదా, అయితే పచ్చిమిరపకాయలు వేసాం కదా, వాటిని అయితే తీసేయాలి. తీసి ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాం. వీటిని కూడా దీనిపైన లైట్గా కొంచెం సాల్ట్ వేస్తే చక్కగా దానికి ఉప్పు పట్టుకుంటుంది. కొంచెం ఇలా ఉప్పు వేసి దాంతోపాటు ఒక 2-3 చుక్కల నిమ్మకాయ రసం ఇలా వేసేసి వీటిని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసి ఫస్ట్ గ్రీన్ చట్నీని తీసుకొని ఇందులో ఈ మనం చేసుకున్న హోల్ మధ్యలో ఫస్ట్ వేసేస్తున్నాం. మనం చేసుకున్న ఈ హోల్లో చూడండి ఇలా మంచిగా మొత్తం ఈ హోల్ అంతా గ్రీన్ కలర్ గా కనిపించాలి. తరువాత ఇంకొకటి గ్రీన్ చట్నీ అంటే జనరల్ గా కొంచెం కారం ఉంటుంది కదా, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకొని చేసుకుంటాం. కానీ ఇప్పుడు మనం చేస్తుంది పిల్లల పార్టీ కోసం, అందులో కావాలని పిల్లల కోసమే చేస్తున్నాం కాబట్టి ఇందులో పచ్చిమిరపకాయలు వేయకుండా నేను మింట్ చట్నీ చేశాను. సో ఇప్పుడు చూడండి, చక్కగా లోపలంతా గ్రీన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ గ్రీన్ చట్నీని పక్కన పెట్టేస్తున్నా. తరువాత స్వీట్ చట్నీని తీసుకొని మొత్తం వేస్తే కనుక మనకు కనిపించదు కాబట్టి కొంచెం మంచిగా కనిపించడానికి ఇలా లేయర్గా వేస్తున్నా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే దీంట్లో కూడా స్వీట్ చట్నీ వేసిన తర్వాత ఇక్కడ గార్లిక్ చట్నీ ఇలా పైన వేసిన తర్వాత ఇప్పుడు వడలు ఉన్నాయి కదా, ఆలుగడ్డతో చేసిన వడలు, వాటిని ఇందులో పెట్టేద్దాం. ఫస్ట్ ఒకటి పెట్టినా, మళ్ళీ రెండోది, తరువాత మూడోది, ఇలా మూడోది, ఇంకొక దాంట్లో కూడా 1 2 ఇలా మూడోది. ఇప్పుడు 3 పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 4వది పెట్టాను. అయితే చూడండి, నేను పుల్లలు తీసుకున్నాను, వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా, సన్న పుల్లలు, వాటికి
ఒకటి వడాపావ్ ఇలా గుచ్చేసి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇంకొక దానికి కూడా గుచ్చిన తర్వాత సేవ్, దీన్ని ఇక్కడ ఎక్కడైతే సైడ్స్ ఉన్నాయో గ్యాప్ కనిపించకుండా మధ్యలో ఇలా సేవ్ని నింపేయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం గార్లిక్ చట్నీ ఇలా పైన లైట్గా వేసి, పిల్లలకైతే ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది, కానీ పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు నేను పచ్చిమిర్చి వేయించుకున్నాను కదా, దాన్ని ఇక్కడ సైడ్కి పెట్టేసి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇస్తే ఈ వడాపావుతో పాటు పచ్చిమిర్చిని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇలాగే ఇస్తే బాగుండదు కదా. నేను ఒక ప్లేట్ తీసుకొని చక్కగా అలంకరించుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా కనుక మంచిగా నీట్గా గార్నిష్ చేసి ఇస్తే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వడాపావ్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడకబెట్టిన ఆలుగడ్డ వేసి మెత్తగా పిసుక్కొని అందులో కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ముందుగా కలుపుకున్న ఆలుగడ్డని కూడా వేసి కలుపుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని వేడి చల్లార్చుకోవాలి. తరువాత శనగపిండిలో కొద్దిగా నీరు పోసి పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డ మిశ్రమాన్ని లడ్డూల్లాగా చేసుకొని పిండిలో ముంచుకొని నూనెలో ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. తరువాత రౌండ్గా కట్ చేసిన పావు బ్రెడ్ మధ్యలో గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, గార్లిక్ చట్నీ పూసుకొని ఫ్రై చేసిన వడలు పెట్టుకొని, తరువాత సేవ్ తీసుకొని పావు బ్రెడ్ మధ్యలో వేసుకొని గార్లిక్ చట్నీ, ఫ్రై చేసిన పచ్చిమిర్చి పెట్టుకొని గార్నిష్ చేసుకుంటే వడాపావ్ రెడీ. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మగారాబంలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు బాయ్.